మిర్చి ముందుంది చాలా పెద్ద లక్ష్యం. ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఆ జోష్ని కంటిన్యూ చేసేందుకు తెలంగాణలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కాషాయ పార్టీ. త్వరలో ఎదుర్కోబోయే అగ్ని పరీక్షలో పాస్ అయి తీరాలని భావిస్తోంది కూడా. అందుకోసం భారీ స్కెచ్తోనే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ కమలంలో మొదలైన కొత్త అంకం ఏంటి? స్థానిక సమరానికి సై అంటున్న కమలం, ఘర్ ఘర్ బీజేపీ అంటున్న కమలనాథులు, మహాసంపర్క్ అభియాన్కు శ్రీకారం. క్షేత్రస్థాయిలో బలపడేందుకు పక్కా వ్యూహం. తెలంగాణలో జోష్ మీదున్న కమల దళం 2028లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంచి గ్రాఫ్ సంపాదించుకున్న ఆ పార్టీ అదే దూకుడును కొనసాగిస్తూ ముందుకెళ్లాలని భావిస్తోంది. ఆ స్పీడ్తోనే పార్టీ సంస్థాగత ఎన్నికల్ని కూడా పూర్తి చేసుకుని కొత్త అధ్యక్షుడిని నియమించుకున్న కాషాయ సేన ఎన్నికల రాజకీయంలో తర్వాతి పరీక్షకు సిద్ధమవుతోంది. మోదీ మానియాలో పై స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా అంత పట్టులేని బీజేపీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త బాస్ వచ్చాక సరికొత్తగా జనంలోకి దూసుకువెళ్తోంది. అందులో భాగంగానే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. మహాసంపర్క్ అభియాన్ పేరిట రాష్ట్రంలో ప్రతి గడపకు పార్టీని తీసుకువెళ్తోంది తెలంగాణ బీజేపీ. సభలు, సమావేశాలతో మహా అయితే కొంతవరకు ప్రజలకు చేరువ కావచ్చు. అదే ఇల్లిల్లు తిరుగుతూ ముందుకు వెళ్తే ప్రజల్లో బీజేపీకి మరింత మైలేజ్ పెరుగుతుందన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఇంటిని టచ్ చేయాలని నిర్ణయించారు బీజేపీ నేతలు. లోకల్ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ సేన ఈ ఘర్ ఘర్ బీజేపీ కార్యక్రమంతో అది నెరవేరుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు కమలనాథులు. రాష్ట్ర స్థాయి వర్క్షాప్ తర్వాత ఆయా జిల్లాల్లో డివిజన్, మండల స్థాయిల్లో శిక్షణా తరగతులను నిర్వహించారు. తాజాగా మహాసంపర్క్ అభియాన్ పేరుతో రాష్ట్రంలోని ప్రతి గడపను తొక్కుతున్నారు. ఇంటింటికి బీజేపీ పేరుతో కరపత్రాల పంపిణీకి రాష్ట్ర పార్టీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యమంటూ గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కాషాయ నేతలు పలకరిస్తున్నారు. వారంలో ఆది, సోమ ఈ 2 రోజుల పాటు కీలక నేతలు, బూత్ అధ్యక్షులు ప్రతి గుమ్మం తొక్కుతున్నారు. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్ లో ఘర్ ఘర్ బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లడం అంటే కుదిరితే ఓ చాయ్ తాగి 4 ముచ్చట్లు చెప్పి రావడం కాదు. గ్రామీణాభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందేంటి, మరీ ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది అనే విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారట నేతలు. పార్టీ చేస్తున్న మంచినే కాదు, ప్రత్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల వైఫల్యాలను సైతం ప్రజల ముందు పెడుతున్నారట కమలనాథులు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. స్థానిక సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తూ మరింతగా నాశనం చేస్తోందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కమలం నేతలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం తమ పరిధిలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నిక ఏదైనా మోదీ బొమ్మను చూపించి ప్రజల్లోకి వెళ్తామని ఇప్పటికే కమలనాథులు పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పుడు కూడా దేశంలో 11 ఏళ్ల మోదీ పాలనను రాష్ట్రంలోనూ బీజేపీని బలపర్చాలంటూ స్థానిక ఎన్నికలకు వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల కంటే ముందుగానే సమర సంఘం పూరిస్తున్న కాషాయ సేన లోకల్ బాడీస్ ఎన్నికలకు కథనోత్సాహంతో ముందుకు కదులుతోంది. అధినాయకత్వం రచించిన పక్కా ప్రణాళికలతో
కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొత్త సారథి రామచంద్రరావు జిల్లా పర్యటనలతో జనానికి చేరువవుతూనే క్యాడర్ లో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కత్తి మీద సాము లాంటి లోకల్ ఫైట్ లో బీజేపీ కొత్త వ్యూహం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.